సో ఇప్పుడు మనం ఫామ్ హౌస్ టూర్ చేద్దాం. దిస్ ఈజ్ డైనింగ్ టేబుల్, కొంచెం ఆగమాగా ఉంటుంది అనమాట. వావ్ నైస్. ఇది బాల్కనీ వ్యూ. ఓ మొత్తం ఈ వాష్రూమ్ వేరే ఉంది. స్విమ్మింగ్ రా వినయ్. రాబేరా ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తం ప్యాక్ చేసేసినాం, చెన్నై పోతున్నాం అనమాట. అండ్ అది రేపు చెన్నై పోయేది. ఈరోజు ఫామ్ హౌస్ పోతున్నాం దోస్తులు అందరం కలిసి. బీటెక్ దోస్తులు అందరం కలిసి ఫామ్ హౌస్ పోతున్నాం. సో దిస్ వ్లాగ్ ఈస్ ఆల్ అబౌట్ ది ఫామ్ హౌస్. బ్లాగ్ అంతా ఫామ్ హౌస్, ఫస్ట్ ఫామ్ హౌస్ టూర్ ఉంటుంది. ఫామ్ హౌస్ టూర్ తర్వాత ఫామ్ హౌస్లో ఏం చేసినాం అది ఉంటుంది, అదనమాట బ్లాగ్ అంతా. ఇప్పుడైతే ఐఎమ్ అట్ జేబిఎస్. పోయి మెట్రో ఎక్కి తార్నాక పోయి తార్నాకలో దిగితే మన క్యాబ్ ఉంది, మన సాయిరాజా క్యాబ్. ఆ క్యాబ్ ఎక్కి ఫామ్ హౌస్ పోవడం, అది ఈరోజు అజెండా. ఓకే మరి చలో. ఫైనల్లీ వేర్ ఇన్ తార్నాక అయితే వచ్చేసిన. ఇప్పుడు మన క్యాబ్ రానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం టెక్నికల్ డిఫికల్టీస్ వల్ల లేట్ అవుతుంది క్యాబ్. వస్తారు ఆన్ ది వే, క్యాబ్ ఈజ్ ఆన్ ది వే. కొంచెం లేట్ అయ్యేటట్టుంది, అందుకే ఇక్కడ చల్లగా మెట్రో స్టేషన్ కింద కూర్చొని మళ్ళీ పోయి ఎండలు ఏం వెయిట్ చేయాలి. మంచి కుర్చీలలో కూర్చున్నాను. ఓ ఐ హ్యావ్ సాట్ ఇన్ ద బెంచ్ ఫర్ ఇంగ్లీష్ ఆడియన్స్. క్యాబ్ వాడు ఒక లొకేషన్ చెప్తే ఇంకో లొకేషన్ కనుక వచ్చి అడిగి రమ్మంటున్నా కదా, పద్ధతి అది. పెట్టిన లొకేషన్ దగ్గర రావాలి క్యాబ్. నీకే రే క్యాబ్ డ్రైవర్, నీకే. బాబు ఓటీపీ 0976 అమ్మా. వినయ్ అన్నాడు ఈ బ్యాగ్ వెనకాలేసి. ఓటీపీ 0976. క్యాబోడు పెట్టిన లొకేషన్ దగ్గరికి రావాలి, లొకేషన్ మార్చి పేమెంట్ ఫస్ట్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది. పేమెంట్ మేము ప్యాకేజ్ మాట్లాడుతున్నాం. 1000 రూపీస్ బిల్ ప్లీజ్ పే ఆన్ మై బిహాఫ్. సూపర్ చాట్ డొనేషన్. వినయ్ ఏ షేరింగ్ క్యాబ్ ఇది? నేను పర్సనల్ క్యాబ్ బుక్ చేసుకున్నాను, షేరింగ్ చేసినావు దీన్ని. పర్సనల్ అయితే 2000 కట్టాలా? గిదా పద్ధతి. పర్సనల్ అయితే 2000 కట్టాలా, షేరింగ్ అయితే 500 కట్టాలి. చాలా అవుతుంది రా చెమటకి. ఏయ్ రాబే, ఎంతసేపు అవుతుంది అనుకుంటున్నారా? క్యాబ్ వెయిటింగ్ ఛార్జెస్ పడతాయి, ఎక్స్ట్రా ఛార్జెస్. బస్ స్టాప్లో ఉన్నాం మేము. ర్యాపిడో దిగిండు, ఊబర్ ఎక్కుతాడు. ఇక దిగి ఊబర్ ఎక్కుతావేందా నువ్వు? ఏంది అసలు సంగతి? ఓటీపీ చెప్పిన 0976 నాది. నీదేంది? 978. క్యాన్సిల్. వేరే క్యాబ్ అనుకుంటా. వేరే క్యాబ్. ఎంత 1978? తప్పు చెప్పినావు. ఫోన్ పే ఎంత?
తప్పు చెప్పినావు. వేరే క్యాష్ పేమెంట్ ముందే కాదు, వేరే క్యాబ్ చెప్పినట్టు మీరు ఆపేసి చూడు. ఈ డ్రైవర్ నీకు 1 స్టార్ రేటింగ్. నీకు ఏందా ఇది డ్రైవింగ్? కారా అయిపోతా అదే నాన్న. లేవా డబ్బులు కట్టాలి యాజ్ ఎ కో డ్రైవర్ వాట్ ఈస్ యువర్ కమెంట్? అయిపోతా వీడు 0 స్టార్ డ్రైవర్ వీడు. హైదరాబాద్ ఇక్కడే ఉన్నాడు కదండి సుభాష్ చంద్రబోస్. అటువైపు చేస్తున్నారు. వాడే కట్టించిండు. ఆయన కేసీఆర్ తాత. ఎవరు కట్టించారా? కేసీఆర్ తాత. అదే మేస్త్రి కాదా? మేస్త్రి కాదు, కాంట్రాక్టర్. గుంపు మేస్త్రి వస్తున్నాడు అలా. మీ ఇల్లు మేస్తుందా? గుంపు మేస్త్రి. ఏంటిది? మీ ఇల్లు మేస్తుందా? కాదు మరి. సో ఇప్పుడు మనం ఫామ్ హౌస్ టూర్ చేద్దాం. వచ్చేసాం ఫామ్ హౌస్కి. ఫామ్ హౌస్ టూర్ చేద్దాం. ఓకే, ఈ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇట్లా రాగానే ఫస్ట్ బాక్స్ క్రికెట్, తర్వాత వీడు వేస్ట్ గాడు, వీడు మంచోడు రిషి. ఫస్ట్ బాక్స్, దాని తర్వాత రాగానే సిట్అవుట్ చిన్నగా మంచిగా బెంచ్లు, జార్బండ, ఉయ్యాలలు ఉన్నాయి అంతే. సిట్అవుట్, ఇంకో సిట్అవుట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంకో సిట్అవుట్ ఉంది. ఆడ కూడా ఒక ఉయ్యాల, టేబుల్స్. నెక్స్ట్ అసలు ఫామ్ హౌస్ ఇది బిల్డింగ్. దిస్ ఈస్ ది బిల్డింగ్. సైడ్ వస్తే స్విమ్మింగ్ పూల్. ఇటు సైడ్ మనకు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓకే, డీసెంట్, మరీ అంత లోతేం లేదు, కొంచెం లోతుంది అంతే. ఇది స్విమ్మింగ్ పూల్. ఇటు చూస్తే ఇది మన ఫామ్ హౌస్ బిల్డింగ్. చలో అందరు చిల్లింగే, లోపలికి పోయి చూద్దాం. ఓ ఇక్కడ ఫైర్ ప్లేస్ ఉంది. ఫైర్ ప్లేస్ అది ఫామ్ హౌస్ ది బాత్రూమ్. ఫైర్ ప్లేస్ ఇది. ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. లోపలికి వస్తే హే ఫ్రెండ్స్, సే హాయ్ టు ది వ్లాగ్. బిర్యానీ తింటారు. ఎందుకు తింటారు? నాకు కూడా పెట్టండి రా. దిస్ ఈస్ డైనింగ్ టేబుల్. కొంచెం ఆగమాగా ఉంటుంది అనమాట. సాత్విక్ వెజ్. ఇది డైనింగ్ ఏరియా, వస్తే కిచెన్. మనకి దీంతో పెద్ద పని ఉండదు కానీ దిస్ ఇస్ కిచెన్. అండ్ ఈ స్టేర్స్. ఇక్కడ ఒక సిట్అవుట్. ఇక్కడ డైనింగ్ ఏరియా వేసేసారు మా వాళ్ళు. దీన్ని కొంచెం డైనింగ్ ఏరియా వేసారు. అరే నువ్వు ఒక్కనే పడుతున్నావు రా ఫ్రేమ్లా. ఇక్కడ టీవీ ఉండాలి కానీ కొంచెం మాయమైంది. అమ్మేసిరా టీవీ, అమ్మేసినాం. అరే అదేం నవ్వు రా. అరే ఓకే, తింటామమ్మా. నెక్స్ట్ బెడ్రూమ్. 4 బెడ్. పోతా. ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ మంచి మాస్టర్ బెడ్ ఉంది. ఏంటది? కింగ్ సైజ్ బెడ్. అదొక కబోర్డ్, బ్యాగులు పెట్టారు. నెక్స్ట్ బాత్రూమ్. ఇక్కడ ఒక హీరో. నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్. సెకండ్ బెడ్రూమ్, సేమ్ కింగ్ సైజ్ బెడ్, కబోర్డ్, మంచి సీలింగ్, బాత్రూమ్ అంతే. నెక్స్ట్ మీదికి ऊपर चढ़ेंगे. ऊपर that good boy chandelier. Hey my God, wow, nice one. Mira
టిడిడిన్. ఇది మంచి లివింగ్ ఏరియా. కెమెరాలు సోఫాస్ ఉన్నాయి. ఇక్కడ ఏదో బాల్కనీ ఏదో అన్నట్టు. లాక్ కొంచెం లాక్ వేసారు. అది అటు సైడ్ నుంచి ఉంది ఎంట్రీ. అరే 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 మెల్ల మెల్ల. ఇది మన బాల్కనీ. బ్యాక్ టు బాల్కనీ. ఇది బాల్కనీ వ్యూ. అది బాల్కనీ. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్. వాడైతే ఎప్పుడు తిందామా అన్నట్టు వినయ్ గారు కార్లో కూర్చొని మంచి స్మెల్ వస్తుంది మామ వెనక నుంచి అంటాడు. ఏం జరుగుతుంది? నెక్స్ట్ బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్. అరే ఇలా కబోర్డ్ లేదురా, చిన్న డ్రా ఉంది. హ్యాంగ్ ఫామ్ హౌస్కి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? గడ్డి మీద బయట ఇది మా కింగ్ సైజ్ బెడ్, వాష్రూమ్. ఓ ఇట్లా అంటే అక్కడ ఒకటి స్నానం చేస్తుంటే ఇక్కడ ఒకటి బ్రష్ చేసుకోవచ్చు అనమాట. అది నెక్స్ట్ బెడ్రూమ్. ఇక్కడ ఒక ఆస్థెటిక్. నెక్స్ట్ బెడ్రూమ్ లాస్ట్ బెడ్రూమ్ సేమ్ ఉంది మళ్ళా. కింగ్ సైజ్ బెడ్, అద్దం, నో కబోర్డ్స్. నెక్స్ట్ బాత్రూమ్. అంతే. ఇది ఫామ్ హౌస్ టూర్ అదనమాట. వావ్ నైస్. ఓకే పూల్లో దుంగినాక వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. స్విమ్మింగ్ రారా వినయ్? స్విమ్మింగ్ రారా? ఇండియన్ సీ ఎవర్రాయుడు మెల్లవే నూపుతాడు. లోపల ఫోన్ ఉంది. జేబులోకి వెళ్ళి ఫోన్ అమ్మతో షార్ట్ ఫోన్ షార్ట్ వేసుకుని వస్తా. ఫోన్ అరే షార్ట్ వేసుకొని వస్తారా? ఫోన్ షార్ట్ వేసుకొని వస్తా. కాదు ఫోనే లేదురా జేబులో. ఫోనే లేదురా జేబులో. వస్తారా? అమ్మతో వేస్తారా? అరే రేపు గుడి అరే మళ్ళీ ఆరేది రాబేరా. అరే వస్తావే రాబే. అరే ఫోన్ అరే ఒక్కటే షాట్ ఉందిరా, ఒకటే పాయింట్ ఉందిరా. అరే పాయింట్ లేదురా, అదే కదా. వాటర్ ప్రూఫ్. వస్తున్నా ఐఎమ్ కమింగ్.
ఫోన్ ఉంది అమ్మతో ఫోన్ అది వస్తున్నా అదే ఫోన్ రాబేరా దా నువ్వుగా నవ్వుతావా నడు నడు ఇప్పుడు తిన్నా వస్తురా వస్తురా నీళ్ళు సగం నీళ్ళు బయటికి పోయినాయి సంపదాన్ని బడ్డీకి వస్తే బుద్ధాలు నువ్వు నీకు ఎందుకు రావి ఉప్పేసింది కదా దాని మీద అదే అబ్బా చలో చియర్స్ 3 చియర్స్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కదా ఇప్పుడు నైట్ అయింది లైట్స్ వేసిర్రు షాన్లియర్ ఇప్పుడు ఇప్పుడు మస్తు ఉంది క్రేజీ ఉంది మస్తు ఉంది ఇప్పుడు లైట్లు వేసిన తర్వాత క్రేజీ అనిపిస్తుంది బాబు ఎటు పట్టుకోతున్నా అంతా అచ్చం పనోన్ లెక్కున్నావురా సేమ్ ఆ చెడ్డి ఆ పనిను సేమ్ యూట్యూబ్ లో ఎప్పుడు వస్తుందా చలో వీఆర్ లివింగ్ ది ఫార్మ్ హౌస్ మళ్ళా కలుద్దాం అది దాట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్ మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం See you next year. See you next year. See you in the next vlog. Right మరి పోయేస్తా